హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనము హైదరాబాద్ కాలేజెస్ యొక్క వివరాలు చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మొత్తము హైదరాబాద్లో మంచి గ్రూప్స్, పెద్ద గ్రూప్స్గా ఉన్నటువంటి సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి, వాటి యొక్క కోడ్స్ ఏంది అనేది మనం చూద్దాం. ఇందులో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ సెట్ అండి. నెంబర్ 1 కాలేజ్ సిఎంఆర్ గ్రూప్లో సిఎంఆర్ సెట్. ఓకే అండి. ఎస్టాబ్లిష్మెంట్ పరంగా కూడా ఇది ఫస్ట్ పెట్టినటువంటి కాలేజ్. దీని యొక్క కాలేజ్ కోడ్ సిఎంఆర్ కే. సిఎంఆర్ కే ఫర్ కొంపల్లి, సిఎంఆర్ కే ఇది ఫస్ట్ కాలేజ్ కోడ్. దీంట్లో నెంబర్ 2 కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ ఎం. సిఎంఆర్ ఎం, ఎం ఫర్ మంకీ, సిఎంఆర్ ఎం. దీన్ని సిఎంఆర్ ఐటీ అని కూడా అంటారు, సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, సిఎంఆర్లో సెకండ్ క్యాంపస్ అంటారు. ఇది సిఎంఆర్ సెట్ కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది క్యాంపస్ నెంబర్ 2. సో దీనికి ఎదురుగా ఆడిటోరియం, గర్ల్స్ హాస్టల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కాకుండా ఈ రెండుకి మధ్యలో బీఫార్మసీ కాలేజ్ ఉంది. దీంట్లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్ డి కోర్సెస్ అన్ని కూడా నిర్వహిస్తారు. దీన్ని సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అంటారు. దీన్ని కాలేజ్ కోడ్ వచ్చేసి సిఎంసిపి. అదేవిధంగా ఇక్కడి నుంచి జర్ర ముందుకు వెళ్తే మధ్యలో ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వస్తుంది. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ దాటంగానే మనకి సిఎంఆర్ గ్రూప్లోనే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ ఉంటుంది. సిఎంఆర్ టీసీ అనేది నార్మల్ పేరు. దీని యొక్క కాలేజ్ కోడ్ లేకపోతే ఎంసెట్ కోడ్ వచ్చేసి సిఎంఆర్ జి. జి ఫర్ గొరిల్లా, సిఎంఆర్ జి. అదేవిధంగా దీని పక్కనే మనకి తీసుకున్నప్పుడు సిఎంఆర్ మెడికల్ కాలేజ్ ఉందండి. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది. దీంట్లో కూడా ఒక మంచి ఆడిటోరియం, గర్ల్స్ హాస్టల్ కూడా ఎస్టాబ్లిష్ చేయబడి ఉన్నాయి. మెడికల్ కాలేజ్ తీసుకున్నప్పుడు ఎంబీబీఎస్ ఉంది, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ ఉంది, బీఎస్సీ రేడియాలజీ ఉంది, అదేవిధంగా డిప్లొమా కోర్సెస్, మెడికల్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇట్లాంటి కోర్సెస్ అన్నీ కూడా మనకి ఈ మెడికల్ కాలేజీలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం సిఎంఆర్ గ్రూప్లో ఎన్ని కాలేజ్ చూసాం? 3 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ఫార్మసీ కాలేజ్, ఒక మెడికల్ కాలేజీలు మనం చూడటం జరిగింది. మొత్తం ఈ యొక్క 3 ఒక 2 5 కాలేజీలు. ఇంకొక 6వ కాలేజ్ ఉందండి. ఇది మెయిన్ క్యాంపస్ పక్కన ఉంటుంది, సిఎంఆర్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది ఎంతసేపటికి వీళ్ళు ఫస్ట్ క్యాంపస్ అని చెప్తారు, కానీ ఫస్ట్ క్యాంపస్ కాదు, ఇది లాస్ట్ క్యాంపస్. 2010లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి క్యాంపస్. ఇది లేటెస్ట్ క్యాంపస్ అనమాట. అంటే ఇది పెట్టి 14 ఇయర్స్ అయింది. సో ఇది ఫస్ట్ క్యాంపస్ కాదు, ఇది సిఎంఆర్ గ్రూప్లో లాస్ట్ క్యాంపస్. ఈ కాలేజ్ వచ్చేసి సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. దీని యొక్క కోడ్ సిఎంఆర్ ఎన్. ఎన్ ఫర్ నట్, సిఎంఆర్ ఎన్ అంటారు. ఇది ఇట్లా మొత్తం సిఎంఆర్ గ్రూప్లో మనకి 6 కాలేజెస్ కలిపితే సిఎంఆర్ క్లస్టర్ అంటారండి. సిఎంఆర్ మెయిన్ క్యాంపస్, సెకండ్ క్యాంపస్, థర్డ్ క్యాంపస్, 4th క్యాంపస్. 4 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజ్, ఒక ఫార్మసీ కాలేజ్. మొత్తం 6 కాలేజెస్ కలిపి మనకు ఒక గ్రూప్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ మేడ్చల్ మండలంలో, మేడ్చల్ జిల్లాలో కండ్లకోయ అనేటువంటి ప్రాంతంలో ఉంటాయి. చాలామంది అంటుంటారు ఇది మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అంటే. మామూలుగా సిఎంఆర్ అంటే చామకూర మల్లారెడ్డి అయినప్పటికీ బేసికల్గా మల్లారెడ్డి సార్ ఈ విషయాలను ఎప్పుడు పట్టించుకోడు. గోపాల్ రెడ్డి సారు దీనికి సెక్రటరీగా ఉంటారు, మొత్తం ఆయనే చూసుకుంటుంటారు. కాబట్టి మల్లారెడ్డి గ్రూప్కి ప్రత్యక్షంగా అయితే దీనికి పెద్దగా సంబంధం ఉండదు. కొన్ని కాలేజీలో వాళ్ళకి పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఫస్ట్ ఒక 2 క్యాంపస్లో మల్లారెడ్డి సార్ కూడా దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ బట్ మేజర్గా దీన్ని చూసుకునేది మాత్రం వాళ్ళ తమ్ముళ్ళు అయినటువంటి మల్లారెడ్డి గారి తమ్ముళ్ళు అయినటువంటి గోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి అని ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మల్లారెడ్డి సార్ దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ కాడు, ఆయన ఎంత మల్లారెడ్డి గ్రూప్ని ఎక్కువ చూసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది సిఎంఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి సమాచారం. సో ఈ కాలేజీలో ఎక్కడ అడ్మిషన్లు కావాలన్నా నేను చాలా కాలం నుంచి వీళ్ళకి అడ్మిషన్లు చేస్తున్నాను. కాబట్టి మీకు అత్యంత తక్కువ రేటుకి ఈ కాలేజీలో అడ్మిషన్ చేసి పెట్టడంలో జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 మీకు సహకరిస్తుంది. థ్యాంక్ యూ.